ఇక మరీ ప్రతిదీ చెప్పడం కాకుండా వాటన్నిటిని నోట్లో స్ట్రెంథెన్ చేస్తాము. ఇక్కడ మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి 2, 3 అంశాలు. ఒకటి ఫీల్డ్ విజిట్. శ్రీరామన్. ఫీల్డ్ విజిట్ ఒకటి ప్రజా సంఘాలుగా చేయాలనేది వచ్చినింది. కాబట్టి ఫీల్డ్ విజిట్ సంబంధించినది అన్ని ప్రజా సంఘాలతోటి. ఇక్కడ సిఐటియు, ఏఐకేఎస్, అట్లానే టీజీఎస్, మత్స్య రజక, ఆవాజు, కేవీపీఎస్, డివైఎఫ్ఐ, డిబిఎఫ్, అనేక సంఘాల నాయకులు మాట్లాడడం జరిగింది. వీళ్ళందరితోటి సమన్వయం చేస్తూ ఒక ఫీల్డ్ విజిట్ ని వెంటనే పెట్టే ప్రయత్నం వ్యవసాయ కార్మిక సంఘం తీసుకుంటుంది. అది ఒకటి. తదనంతరము 1, 2 రిప్రజెంటేషన్స్. ముందు కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్, అట్లానే గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ నాగయ్య గారు, మల్లారెడ్డి గారితో ఆ రిప్రజెంటేషన్ వల్ల చూసుకొని అది ఒకటి చేయడం జరుగుతుంది. ఇక మాట్లాడినటువంటి దాంట్లో ఆందోళన కలిగించేటటువంటిది మేము రిపోర్ట్లో కూడా పెట్టినాం. సుమారుగా హైదరాబాదులో 20%, 20% పైగా గృహ నిర్మాణాన్ని డ్యామేజ్ చేయడం, కూల్చివేయడం అనేటటువంటిది వాళ్ళ లక్ష్యంగా ఉంది అనేటటువంటిది అర్థమవుతుంది. ఇదేగినా జరిగితే హైదరాబాదు కుప్పలుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత సాహసం చేస్తారా? 20% మంది ఇండ్లు అన్నప్పుడు అబ్బాస్ అన్న చెప్పినట్టుగా, రాములు గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో 4, 5 మంది లెక్కేసుకుంటే అది చాలా పర్సంటేజ్లోకి కుటుంబాల సంఖ్య పోతుంది. చాలా ఒక తీవ్రమైనటువంటి అలజడి హైదరాబాద్లో రాబోతుంది. దీనికి నిజాయితీ, పారదర్శకత, మానవతావాదం వీటన్నిటినీ చూడాల్సినటువంటి బాధ్యత హైడ్రాకు ఉంటుంది. అటువంటి బాధ్యత వహిస్తుందా లేదా అనేటటువంటిది ఆచరణలో చూడాలి. చట్టం వచ్చేటప్పుడు వీటన్నిటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ రౌండ్ టేబుల్లో మనము ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే బుల్డోజర్ న్యాయం పేదల జోలికి రావద్దు, ఈ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిదని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావన చేసింది. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి ఈ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ పాల్గొని మీ అమూల్యమైనటువంటి సూచనలు చేసి దీన్ని స్ట్రెంథెన్ చేయడం, ఇక్కడ భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే కార్యాచరణలో అందరం కలిసి పనిచేద్దామని కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తుంది. చేసుకోవడానికి తెలంగాణ ప్రజలు అక్రమార్కులు తప్ప మిగతా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు, దానికి మద్దతు ఇస్తారు. కానీ ఇందులో ఎవరు కూడా పేదలు ఇబ్బంది పడకుండా, పేదలకు నష్టం జరగకుండా, అది వరంగల్లో కావచ్చు, మహబూబ్నగర్లో కావచ్చు, ఇంకెక్కడైనా అనేక చోట్ల బఫర్ జోన్లలో చిన్న చిన్న నివాసాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ కష్టం కలిగిన రీతిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, అందుకు అనుగుణంగా చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని, పేదలకు మాత్రం మళ్ళీ వాళ్లకు ప్రత్యామ్నాయ ఇల్లు చూపెడితేనే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి లేదా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ప్రత్యామ్నాయ ఉపాధి చూపెట్టినప్పుడు మాత్రమే ఆ తర్వాత అక్కడ ఉపాధి కొరకు డబ్బా పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా దాన్ని తొలగించి ఏర్పాటు చేయాలి. ఆ పద్ధతిలో హైడ్రాని పనిచేయించేందుకు ప్రయత్నం చేయాలని, అదే పద్ధతిలో పనిచేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని, హైడ్రా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నాను. ఆ పద్ధతిలోనే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కూడా పేదల్ని గనక రోడ్డు మీద పడేస్తే మేము వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళ కొరకు నిలబడతామని చెప్పారు. ఆ విధానాన్ని, ఆ పద్ధతిని నేను స్వాగతిస్తున్నా, సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు కలిగితే మీతో పాటు నేను కూడా వచ్చి మద్దతుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ పద్ధతిలోనే హైడ్రా పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘానికి అభినందనలు, ధన్యవాదాలు. సమావేశం అధ్యక్షులు నాగయ్య గారు, వేదిక మీద ఉన్న మల్లారెడ్డి గారు, వెంకటరాములు గారు, ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరికీ ధన్యవాదాలు. ఈ హైడ్రా భిన్నమైనటువంటి పద్ధతులలో చర్చ జరుగుతుంది. ఒకటి
కానీ కూల్చివేతల పేరిట మల్లారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కొంచెం ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది అనేటువంటి స్పందన వచ్చింది. కానీ హైదరాబాద్ సిటీలోనే మియాపూర్ ప్రాంతంలో పేదల ఇళ్లను కూడా కూల్చారు. ఈ హైదరా కంటే ముందే కూల్చినా ఇక్కడ ఎవరైతే పేదల నివాసం ఉంటున్నారో ఈ పార్కుల పేరు మీద, బఫర్ జోన్ పేరు మీద, నాలాల పేరు మీద, వీటన్నిటి పేరు మీద పేదల నివాసం ఉండేటువంటి కాలనీలను కూడా తీసేసేటువంటి కుట్రలు కుతంత్రాలు అయితే ఈ హైదరాలోనే ఉంది. ఇప్పటికీ వరంగల్లో కూడా హైడ్రా లాంటిది, దాన్ని వైట్రానో ఏదో అన్నారు, డబ్ల్యూ పేరు మీద వచ్చేటట్టు అక్కడ కూడా తీసుకొస్తామని చెప్పి అన్ని గుడిసెలేసినటువంటి పేద మన నాయకుల్ని, కమ్యూనిస్టు నాయకులతో ఒక మీటింగ్ పెట్టిండు. ఇప్పటికే పెడితే అందరూ రాజకీయ పార్టీలు అందరూ వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే మేము ఆలోచిస్తామని పోయింది. ఇప్పుడు ఆ గుడిసెలన్నింటినీ కూడా తీసేసేందుకోసం ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అనేటువంటిది కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అవతల ఆ పరిస్థితి ఉంది. అందుకని హైడ్రా తీసుకొచ్చినటువంటిది రంగనాథ్ గారు బాగా చేస్తున్నారు, మంచిగా నిర్వహిస్తున్నారు అనే చర్చ ఎంతైతే ఉందో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒక ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఏంటంటే 111 ఎకరాలు, నిన్నటి వరకు 111 ఎకరాలు 263 ఇళ్లను కూలగొట్టి మేము ఆక్రమించామని చెప్పని రంగనాథ్ గారు ప్రకటన చేశారు. చూసే వాళ్ళకి ఏంటంటే చాలా మంది హైడ్రాను అవమానిస్తున్నాం అని చెప్పి పదే అంటున్నారు. మన డాక్యుమెంట్లో కూడా 2-3 సార్లు రాశారు. ఎందుకంటే మనం వ్యతిరేకిస్తే ఎక్కడ భద్రం అవుతాం. నిజానికి ఒక భూమి మీద ఏదన్నా యాక్షన్ తీసుకువస్తుంటే, అది భూసేకరణ కానీ, భూమి దానం చేయడం కానీ, లేకపోతే భూ సంస్కరణ కానీ ఏం చేయదలుచుకున్నా ముందు ఒక చట్టం చేయాలి. ఆర్డినెన్స్ కాదు. ఆర్డినెన్స్ అంటే 6 నెలల తర్వాత విధిగా చట్టం చేయాలి. కానీ హైడ్రా ఈ చెరువు శిఖాలు ఇవన్నీ కూడా ఇరిగేషన్ భూములు. ఈ ఇరిగేషన్ భూములను నేను దురాక్రమణ జరిగిన వాటిన్నిటి కూడా ఆక్రమిస్తానని చెప్పి బయలుదేరిన వాటికి ఇప్పుడు చట్టం లేకుండా ఎలా చేస్తున్నాడు? ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు పోదాం అని చెప్పి ముఖ్యమంత్రి బావాడు కాబట్టి మేము పూర్తి చేస్తాం, దానికి ఏం పర్వాలేదు, హైకోర్టులో పెట్టాం, హైకోర్టులో పెట్టి వాళ్ళు హైకోర్టుకు పోయి వచ్చు స్టేలు రావడం ఇదంతా కూడా చాలా పని. పైగా ఏమిటంటే తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో గత 10 ఏళ్ళుగా భూములు ఆక్రమించారు, అవి మొదలు గుర్చేస్తున్నారు. ఆ తర్వాత తమ కాడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచించారు. అందువల్ల భూ సమస్యకు సంబంధించి ఎప్పుడైనా చట్టం చేయకుండా ఏ యాక్షన్ తీసుకోకూడదు. అయితే నిన్న ముఖ్యమంత్రి ఏమంటారంటే నేను వచ్చే అసెంబ్లీలో చట్టం చేస్తాను. నువ్వు పోయిన అసెంబ్లీలోనే చట్టం చేయాల్సింది, చేసి ఆ విధంగా ఆ చట్టానికి లోబడి చేయాలి. మన రెవెన్యూ చట్టాలు ఎంత బాగా ఉంటాయో తెలుసా మీకు? 176 సెక్షన్స్ ఉన్నాయి. 176 సెక్షన్స్లో ప్రతి సెక్షన్కు ఒక బొక్క ఉంటుంది తప్పించుకోవడానికి. ప్రతి దానికి ఉదాహరణకు భూ సంస్కరణలు ఉన్నాయి. 52 ఎకరాల భూమి ఉండాలి అని చెప్పనేది మన సీలింగ్ హైయెస్ట్. తక్కువ 10 ఎకరాలు స్టాండర్డ్ ఎకరాల నుంచి 52 ఎకరాలు. దాంట్లో ఒక 3 బొక్కలు ఉన్నాయి. ఒకటేమిటంటే క్యాబినెట్ ఆమోదిస్తే సీలింగ్ వర్తించదు. అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా ఫ్యాక్టరీకో దానికో దీనికో ఇస్తే. అలాగే ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటే, నేను నా భార్య నా కొడుకు కోడలు నలుగురితో ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాను అనుకోండి, దానికి సీలింగ్ వర్తించదు. రబ్బర్ తోట కానీ కాఫీ తోట కానీ పెడితే సీలింగ్ వర్తించదు. దానికి మొత్తం కాఫీ తోట పెట్టాల్సిన అవసరం లే,
అక్కడో మొక్క దక్కిందనుకో, ఇది నేను పెట్టే పోయింది మళ్ళీ పెడతాను అని చెప్పని చెప్పుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మీరు ప్రతి చట్టం చూడండి, ఆ బొక్క లేకుండా ఉండదు. మొన్న భూమాత చట్టం వచ్చింది. ఆ భూమాత చట్టంలో ఏం చేశాడు? ఇంత పొడుగు పెట్టేసి అన్ని జిల్లాలన్నీ తిరిగి వచ్చారు. మనం ఒకటి లేఖ పంపాం. ఫస్ట్ ఏమిటంటే, ఏ సెక్షన్ అయితే కేసీఆర్ రద్దు చేశాడో ఆ సెక్షన్ను తీసుకొచ్చి పెట్టు. ఒకటే 1971 పాసు పుస్తకాల చట్టంలో సెక్షన్ 26 నువ్వు రద్దు చేశాడు. ఏమి చెప్తుంది ఆ 26 సెక్షన్? భూ యజమానితో పాటు భూమి మీద సాగు చేసేవాడి పేరు కూడా రెవెన్యూ రికార్డులో రాయాలి అని చెప్తుంది. అది రద్దు చేశాం. అప్పుడు ఏమైంది? 50 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కింద పట్టా ఉన్నాడో పాకిస్తాన్ వెళ్ళిపోయాడో అట్లాంటి వాళ్ళకు భూములు పట్టాలని. వాస్తవంగా 70 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న వాళ్ళు ఎక్కడో పోయారు. మనం చెప్పింది ఏంటంటే, కోదండ రెడ్డికి తర్వాత మనం 2-3 మీటింగులలో వాళ్ళు పిలిస్తే వెళ్ళి చెప్పింది ఏంటంటే, మీరు ఆ 26th సెక్షన్ రీఇన్స్టేట్ చేయండి, రీఇన్స్టాల్మెంట్ చేయండి. కానీ దానికి ఒప్పుకోలే. ఆట కేసీఆర్ చేసిందే వీళ్ళు కొనసాగిస్తున్నారు. దానికి రంగులు అద్దడం, పౌడర్లు వేయడం, ఇవన్నీ బొట్లు పెట్టడం, ఇవన్నీ చేశారు. అందువల్ల ఏంటంటే, భూ సమస్య అన్నప్పుడు పాలక వర్గాలు అవి పేదల పక్షపాతి, ధనవంతుల పక్షపాతి కాదు, ధనవంతులకు పక్షపాతి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కోనేరు రంగారావు కమిషన్ ఇచ్చారు. అది వాళ్ళ దగ్గర కమిషన్. కోనేరు రంగారావు 12 లక్షల ఎకరాల మిగులు ప్రభుత్వ భూమి ఉంది, ఇవి పేదలకు పంచండి అని చెప్పిపోయాడు. పాపం చచ్చిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మరి ఆ కోనేరు రంగారావు కమిషన్ రిపోర్ట్ ఏం చేస్తున్నారు? 1950లో మనం పెద్ద పోరాటం, ఇప్పుడు అక్కడ మన సాయుధ పోరాటం వారోత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు ఏమొచ్చింది? జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పోరాటం విరమించాలంటే ఒక చట్టం చేయాలని 1950 రక్షణ కౌలుదారి చట్టం తెచ్చాడు. ఆ రక్షణ కౌలుదారి చట్టం ఈ రోజుకు రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల అమలు జరగలే. 38E అని చెప్పి 37A అని చెప్పి రికార్డు రాస్తారు మీ అందరి పేర్లు. ఆ రోజు సాగులో ఉన్నవాళ్ళు 1950లో ఎవరు సాగులో ఉంటే వాళ్ళ పేర్లు. ఆ 37A ప్రకారం 38E సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి పట్టా ఇవ్వాలి. వాళ్ళు దాని మోహం మీద ఉన్నా లేకున్నా, స్వాధీనంలో ఉన్నా లేకున్నా వాళ్ళ పట్టా చేయాలి. కానీ చేయడంలా. ఇనాం భూములు రద్దు చేయడంలా. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని చూడండి మీరు. మరి నేను ఒక పత్రిక ఎడిటర్తో మాట్లాడాను. ప్రతి ఎమ్మెల్యే ఎంత భూమి సంపాదించాడు ఈ 10 ఏళ్లలో? అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 50 నుంచి 100 ఎకరాలు. ప్రతి వాడు ఫామ్ హౌస్లు పెట్టేస్తున్నాడు. అదొక ఫ్యాషన్ అయిపోయింది ఫామ్ హౌస్లు పెట్టడం. ఈ ఫామ్ హౌస్లు పెట్టాలంటే భూములు కావాలి. భూములు అనేది రెవెన్యూలోనే ఉండవు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి భూములు ఉంటాయి, విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి భూములు ఉంటాయి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకు భూములు ఉంటాయి. వాళ్ళు వివిధ కారణాల చేత సేకరించి వాటి వినియోగంలోకి లేక బీడుగా పెడతారు. ఇప్పుడు మీ కరీంనగర్లో లోయర్ మానేరు కట్టారు. దాని వెనకాల దాదాపు 150 ఎకరాలు బీడుగా ఉంది. అలాగే ఇప్పుడు కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంది. అది ఎవరిది? ఇరిగేషన్ది కాదు, విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి. కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కు భూములు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ భూములు కనుక ఆక్రమించదలుచుకుంటే ఆ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వకుండా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ ఎలా అనుమతులు ఇచ్చారు? ఎలా బిల్డింగ్లు కట్టారు? అలా మంత్రులే కట్టారు కదా. అందుకోసం ఏమిటంటే, ఈ భూ చట్టాలు అనేది అంతా కూడా ధనవంతులకు ఉపయోగపడేటటువంటి చట్టాలు తప్ప వాళ్ళ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఎంత మేరకు వీలైతే అంత మేరకు ప్రయత్నం చేస్తారు.
ఆ చివరికి హైకోర్టు జోక్యం కలిగించుకొని స్టే ఇచ్చింది అనుకోండి ఇక ఆగిపోతారు. కేసీఆర్ కూడా మొదలు గుర్తు పట్టుకొని పోయాడు ఒక బంగ్లా కూలగొట్టాలని. అక్కడికి పోయినాక ఇంటి ఓనర్ ఆడ మనిషి నమస్కారం చేసి అయ్యా మేము చాలా అన్యాయం చేస్తాను, నేను బెదిరించడానికి వచ్చాను తప్ప కూలగొట్టడానికి రాలేదన్నాడు. ఏ గవర్నమెంట్ తీసుకోండి, మనం మన 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 మనం పోరాటం చేసింది తప్ప 2006 నుంచి 2008 వరకు మనం 4 నెలలు భూ సమస్యల మీద పోరాటం చేస్తే రాజశేఖర్ రెడ్డి 7,15,000 ఎకరాల భూమిని పంపిణీ చేశాడు. 7,15,000 ఎకరాల భూమిని 5 విడతలుగా మన పోరాటం ఫలితంగా. అప్పుడు మన 4,000 మంది మీద కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టారు. ఆ తర్వాత ఎవడు 1 ఎకరం మాత్రం. కాబట్టి ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే ఉన్నదో మొట్టమొదలు ఏంటంటే నువ్వు చట్టం చేయి, తర్వాత నువ్వు యాక్షన్లోకి రా. ఆ చట్టానికి లొసుగులు లేకుండా చూడు. ఆ చట్టం ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రభుత్వ సీలింగ్ భూములు అంటే మిగులు భూములు 89,000 ఎకరాలు ఉన్నాయి ఇప్పటికి కోర్టు అధీనంలో. ఆ 89,000 ఎకరాల భూమి పంచవచ్చుగా. ఇళ్ల స్థలాలు అని చెప్పి ఎంత పిచ్చిగా తిరుగుతున్నారంటే జనం. మీరు ఒక ప్రకటన చేయండి, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు పెట్టండి అని చెప్పని ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంగానే దాదాపు 15,000 మంది వెంటనే జమ అవుతారు. ఎన్నేళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు 100 గజాలకు 150 గజాలకు వాళ్ళకి ఇవ్వడంలా. ఆయన అదే ఒక మంత్రి కానీ సెక్రటరీ కానీ వాడు చీఫ్ సెక్రటరీ 25 ఎకరాలు కొన్నాడు రంగారెడ్డి జిల్లాలో తక్కువ రేటు. నేను అనంతపురంలో కలెక్టర్ ఉన్నప్పుడు బాగా పరిచయం. అందువల్ల ఏంటంటే ఈ చీఫ్ సెక్రటరీలు తర్వాత ఎమ్మెల్యేలు వివిధ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఈ భూములు ఆక్రమించినప్పుడు ఒక చట్టం చేసి ఆ చట్ట ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ చట్ట ప్రకారం చేయడంలా ఇప్పుడు 1908లో పెద్ద వరద వచ్చింది. మూసీకి వచ్చి మొత్తం దాదాపు 15,000 మంది చనిపోయారు. అప్పుడు నైజాం ఏం చేశాడంటే ఎట్లా ఈ మూసీ కంట్రోల్ చేయాలని చెప్పని విశ్వేశ్వరయ్య అని చెప్పి ఒక ఇంజనీర్ని పిలిస్తే అతను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 2 ప్రాజెక్టులు కట్టించాడు. ఆ 2 ప్రాజెక్టులు మనకు మంచిగా ఉపయోగపడ్డాయి. అది కలుషితం కాకుండా ఉండాలని 111 జీవో తెచ్చారు. వాటి ముందర ఎవరు కూడా ఎలాంటి ఇల్లు కట్టకూడదు. కేసీఆర్ ఏం చేశాడు, కృష్ణా నీళ్ళు వస్తాయి మన గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి ఆ 111 జీవో రద్దు చేశాడు. రద్దు చేసిన తెల్లవారే 1,000 ఎకరాల భూములు ఆక్రమించేశారు టీఆర్ఎస్ వాళ్ళు ఈ శివాయిలో. ఇప్పుడు వాటిలలో చెరువులు ఉన్నాయని చెప్పని ఇప్పుడు గొడవ. నేను హైదరాబాద్కు 74లో వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ 140 చెరువులు నాకు తెలిసి. ఎందుకంటే ఇరిగేషన్ మీద ఎక్కువ రిపోర్ట్ రాశాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 45 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడా కుదించుకోపోయారు. ఇక్కడ బతుకమ్మ కూటాను కాబట్టి అది కనబడకుండా అయిపోయింది. రామాంతపూర్ చెరువు దగ్గరికి వస్తుంది. అందువల్ల చెరువులు ఆక్రమించడం అనేది చాలా తేలిక. దానికి ఏమైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేసి చూస్తూ ఉంటుంది. అసలు మొట్టమొదలు ఏమిటంటే ఒక సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళ యొక్క జాబితా తీసి వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేసి అక్కడ రహదారులు, పాఠశాలలు, హాస్పిటల్స్ కడితే వాళ్ళు పరిగెత్తుకొని పోతారు అక్కడికి. ఇక్కడ ఉండరు. మూసీలో కుక్కపోవాలి అని చెప్పి ఉంటారు 12,000 మంది. ఎవడైనా మూసీలో ఉంటాడండి అక్కడ వాసనకు బయట కదా ఎందుకుంటున్నారు? సిటీ మధ్యలో ఉంటే కూలికో నాలుగో పోవడానికి దగ్గరుందని చెప్పి అక్కడ కూర్చొనిస్తున్నారు మట్టి పోసుకొని. బయట నువ్వు ఎక్కడో పెద్ద మంచి 3 అంతస్తుల బిల్డింగ్ అయితే అక్కడ ఉండరు. అందువల్ల ఏంటంటే ఈ భూ సమస్య అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఇది పాలక వర్గాలకు, కాంగ్రెస్ తో సహా అన్ని వర్గాలకు కూడా కీలకమైనటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం.
అందువల్ల ఏంటంటే హైడ్రాను చాలా మంది స్వాగతిస్తున్నాం అన్న వాళ్ళతో నేను మాట్లాడాను. ఏం స్వాగతిస్తున్నాం? ఇప్పుడు ఇప్పుడు ఆ కూలగొట్టిన మట్టి అంతా తీసేశారా? అది అక్కడే ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్కు మామూలు వరదలు వస్తే, మామూలు వర్షం పడితే వరదలు వచ్చి మొత్తం డ్రైనేజ్ అంతా పొంగుతుంది అని చెప్పి ఆడుకోలేదు. మన సుధరేఖానికైతే మునిగిపోయింది. ఎంత నష్టం జరిగిందో కూడా మనకు ఆ రోజు 3 కోట్ల నష్టం జరిగింది. విదేశాల నుంచి మనం సహాయం తెచ్చుకొని ఆ పుస్తకాలని బాగు చేసి తీసుకెళ్ళి ఇక్కడ లాభం లేదని చెప్పని అక్కడికి తీసుకెళ్ళాం. అందుకోసం ఆ దురాక్రమణలు ప్రభుత్వం దృష్టితోనే జరిగినాయి. అందుకోసం నేను ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా ఈ తీర్మానానికి సంబంధించి ఏంటంటే, మొదలు మీరు చట్టం చేయండి, ఆ తర్వాత మీరు ఆక్రమణకు. ఆ చట్టం చేసిన తర్వాత చట్టం ఎలాగో ప్రజలు చర్చిస్తారు. దాన్ని బట్టి ఏమైంది, 1 నెల 2 నెలలు గడుస్తుంది. ఇన్ని రోజులు గడవగా ఈ 1-2 నెలల్లో పెద్ద మునిగిపోయింది ఏమిటి? ఇప్పుడు ఎప్పుడో నువ్వు ఆర్డినెన్స్ ఇచ్చి చట్టం తెస్తాడు. ఆర్డినెన్స్ ఎందుకో చట్టం ఎక్కడికి పెట్టేదానికి? మళ్ళీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలకు చట్టమా? ఎంత బాగుండదు. ఎంత కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్ప తన ప్రత్యర్థుల మీద ఏదో సాధించాలనేది కాకుండా ప్రజా సమస్యలను తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు వెంటనే చట్టం చేయాలి. చట్టం చేసి ఆ చట్టంలో మొట్టమొదలు పేదవాళ్ళందరూ ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇల్లు నిర్మాణం చేయండి. 1 సంవత్సరం అవుతుంది.